హలో అండి. నేను రాజేందర్ యాదవ్, కన్సల్టెంట్ ఎంబ్రియాలజిస్ట్, మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్, మెహదీపట్నం, హైదరాబాద్. ఈరోజు మీకు ఒక టాప్ 4 ఫుడ్స్ అండి. ఏంటి దేనికోసం అంటే, మీ స్పెర్మ్ యొక్క డెత్ అవ్వడానికి, ఇమ్మోర్టల్ స్పెర్మ్స్ ఎక్కువ ఉండడానికి గల రీజన్స్ ఏంటి? సో, దేనివల్ల స్పెర్మ్ కౌంట్ సెమెన్ అనాలిసిస్‌లో ఇమ్మోర్టల్ స్పెర్మ్స్ ఎక్కువ వస్తున్నాయండి. దానికి సంబంధించిన ఒక 4 రీజన్స్ అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ అండి. ఇప్పుడు కామన్‌గా లైఫ్ స్టైల్ అందరిది అలాగే అయిపోయింది. కల్చర్, సిటీ కల్చర్ వాటికి అలవాటు పడిపోయి ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జాస్, బర్గర్స్ అండ్ ఇంట్లో ప్రిపేర్ చేయడానికి బద్ధకం అయిపోయి టైం లేక బయట రిఫ్రిజిరేటెడ్ ఫుడ్స్ తెచ్చుకొని ఇంట్లో చేసుకోవడం అనేది జరుగుతుంది. సో, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల అందులో ఉండే ప్రిజర్వేటివ్స్ అనేది స్పెర్మ్ యొక్క హెల్త్ పైన ఇంపాక్ట్ అయిపోయి, స్పెర్మ్ మొటిలిటీ పైన ఇంపాక్ట్ అయ్యి అండ్ ఇమ్మోర్టల్ స్పెర్మ్స్ అనేది ఎక్కువ ఉండడానికి స్పెర్మ్ డెత్ అవ్వడానికి అనేది రీజన్ అనేది ఉంటుంది. దీంతో పాటు అండి హై ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్, ఎగ్జాంపుల్ కొంతమంది ఇప్పుడు ప్యూర్ మిల్క్ అని తెచ్చుకుంటున్నారండి. సో, ప్యూర్ మిల్క్ ఇందులో వీటి వల్ల ఏందంటే పాశ్చరైజేషన్ అనేది జరగక, సో, అది కూడా స్పెర్మ్ యొక్క హెల్త్ పైన ఇంపాక్ట్ అయిపోయి స్పెర్మ్ డెత్‌కి కూడా రీజన్ అవుతుందండి. సో, దానివల్ల ఏందంటే మీరు ఇట్ బెటర్ టు గో విత్ పాశ్చరైజ్డ్ మిల్క్. సేమ్ దాంతో పాటు అంటే డైరీ ప్రొడక్ట్స్ అండ్ మిల్క్ విత్ సాల్ట్ కంటెంట్. కొంతమంది చూస్తారు సోయా మిల్క్ అని ఇవన్నీ. సో, వీటి వల్ల ఏంటంటే మన ఆ సాల్ట్ కంటెంట్ యాడ్ అవ్వడం వల్ల ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అండ్ దీనివల్ల కూడా స్పెర్మ్ ప్రొడక్షన్ పైన ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ప్రొడక్షన్ అయిన స్పెర్మ్ హెల్త్ పైన ఇంపాక్ట్ ఎలా అంటే మొటిలిటీ పైన అండ్ కౌంట్ పైన కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దీంతో పాటు వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఫిట్‌నెస్ కోసమని ఫిట్‌గా ఉండాలని చెప్పేసి ఎక్సర్‌సైజెస్ ఇవి అవాయిడ్ చేసి జిమ్‌కి వెళ్ళడం వరకు ఓకే అండి. సో, దాంతో పాటుగా ఏం చేస్తున్నారంటే ప్రీ వర్కౌట్ అని, పోస్ట్ వర్కౌట్ అని, ప్రోటీన్ పౌడర్స్ అని తీసుకుంటున్నారు. సో, వీటి వల్ల బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్ హార్మోన్ పైన ఎఫెక్ట్ అవుతుంది. అండ్ వాటిలో ఉండే షుగర్ కంటెంట్ వీటి వల్ల కూడా స్పెర్మ్ హెల్త్ పైన ఇంపాక్ట్ అవుతుంది. అండ్ దాంతో పాటు వాళ్ళు తీసుకునే స్టెరాయిడ్స్, బాడీ బిల్డింగ్ కోసం తీసుకునే స్టెరాయిడ్స్ వల్ల కూడా స్పెర్మ్ హెల్త్ పైన ఇంపాక్ట్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ స్పెర్మ్ హెల్త్, ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ రిప్రొడక్టివ్ లైఫ్ అండ్ ఆల్సో it may lead to many other disorders also. So, be careful, avoid these 4 things and be happy with a healthy diet. Thank you.